మాజీ సీఎం జగన్ రూటు మార్చారా? ఒకప్పుడు మంత్రులు ఎమ్మెల్యేలే జగన్ను కలవాలంటే పడిగాపులు పడే పరిస్థితి. కానీ ఇప్పుడు కార్యకర్తలకు సైతం అవకాశం ఇస్తానని అంటున్నారా జగన్? నిన్న మొన్నటి వరకు పార్టీ అధికారంలో ఉన్నంతకాలం ఐపాక్ని నమ్ముకున్న జగన్ ఇప్పుడు కార్యకర్తలను నెత్తిన పెట్టుకుంటాను అనడం దేనికి సంకేతం? పార్టీ పెట్టినప్పటి నుండి వైసీపీ జెండాను భుజాన మోసిన కార్యకర్తలను పట్టించుకోకపోవడమే 2024 ఎన్నికల్లో వైసీపీకి శాపమైందా? పాఠాలను గుణపాఠాలుగా మార్చుకునే జగన్ పార్టీని మళ్లీ పునర్నిర్మించుకునేందుకు వ్యూహాలను రచిస్తున్నారా? అందుకే తాను తగ్గాను అని, తాను మారాను అని కార్యకర్తల మీటింగ్స్లో చెప్పుకుంటున్నారా? చేతులు కాలాక ఆకులు పట్టుకుని చెందాన జగన్ పరిస్థితి తయారైందా? పార్టీలో శరవేగంగా జరుగుతున్న నియామకాలు దేనికి సంకేతం? అసలు వైసీపీ అధినేత వ్యూహం ఏంటి? రెండు 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం దేశవ్యాప్తంగా మారుమ్రోగింది. ఎందుకంటే 151 స్థానాలు గెలుచుకుని ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచిన వైసీపీ పేరు నాడు ఏపీలోనే కాకుండా దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోయింది. అయితే 2024 ఎన్నికలకు వచ్చేసరికి 175 సీట్లు గెలుస్తామని బీరాలు పలికిన ఫ్యాన్ పార్టీ కేవలం 11 సీట్లతో కుప్పకూలిపోయింది. అయితే అందుకు కారణం జగన్ వ్యవహార శైలి అని, కనీసం మంత్రులు ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదని, కార్యకర్తలను పట్టించుకోలేదని, వార్డు స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కనీసం పార్టీ సంస్థాగత నియామకాలు సైతం చేయలేదని, కేవలం ఐపాక్ మీదే నమ్మకం పెట్టుకున్నారని, అందుకే వైసీపీ ఇంత ఘోరంగా పతనమైందని విశ్లేషణలు నడిచాయి. అయితే పార్టీ ఘోర ఓటమి తర్వాత జగన్లో మార్పు కనిపిస్తుందిలే అనుకున్న వారికి నిరాశ మిగిలింది. అయితే తాజాగా పార్టీలో సంస్థాగత నియామకాలకు జగన్ ప్రాధాన్యతను ఇవ్వడం, శరవేగంగా నియామకాలు జరుపుతుండడం చూస్తే ఆయన ఓటమినికి గుణపాఠంగా తీసుకున్నారా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఎందుకంటే కూటమి పాలనలో జరుగుతున్న కొన్ని మైనస్లు జనంలో నెగిటివ్గా మారడం లేదు. అందుకు కారణం జగన్ వైఖరే అన్న చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది. దీంతో తీరు మార్చుకోకపోతే ఎప్పటికీ ఇక పార్టీ కోలుకోదు అనుకున్నారో ఏమో తెలియదు గాని జగన్ మాత్రం పార్టీలో శరవేగంగా నియామకాలు జరుపుతూ ఉండడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. పార్టీ బలోపేతంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు జగన్. గ్రామస్థాయి మొదలుకుని రాష్ట్ర స్థాయి వరకు పదవుల భర్తీ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా పార్టీలో కొత్త నియామకాలు చేపట్టారు. వైసీపీలో పదవుల భర్తీ దాదాపు పూర్తి కావచ్చింది. దీంతో పదవులు దక్కించుకున్న వాళ్లు తమకు చోటు కల్పించిన నాయకులకు కృతజ్ఞతలు చెప్పే పేరుతో సందడి చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు పార్టీ కార్యక్రమాల ఊసేలేని సంగతి తెలిసిందే. ఆ ఎఫెక్ట్ ఎన్నికలపై తీవ్రంగా పడింది. మరీ ముఖ్యంగా సచివాలయ వ్యవస్థకు వారధిగా తీసుకువచ్చిన వాలంటీర్లను సీఎం హోదాలో జగన్ నమ్ముకున్నారు. తన పార్టీ క్యాడర్ను జగన్ విస్మరించిన సంగతి తెలిసిందే. అన్ని వాలంటీర్లే చూసుకునే పనైతే ఇక పార్టీని అధికారంలోకి ఎందుకు తెచ్చుకున్నామనే ఆవేదన వైసీపీ నాయకులు, కార్యకర్తల్లో కనిపించింది. ఇదంతా గతం. వర్తమానానికి వస్తే వైసీపీ శ్రేణుల్ని యాక్టివ్ చేసే పనిలో జగన్ బిజీ అయ్యారు. 6 నెలలకే కూటమి సర్కార్ తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటోందని, మళ్లీ మనది అధికారమని భరోసా ఇస్తున్నారు. అంతేకాదు పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని ఇంతవరకు చూసుకున్నది ఒక లెక్క, రానున్న రోజుల్లో మరో లెక్క అని చెప్పి ఉత్సాహంగా పనిచేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. మరోవైపు కూటమి సర్కార్ దాడులతో వైసీపీ శ్రేణుల్ని మళ్లీ జగనే దిక్కు అనుకునేలా చేసింది. దీంతో వైఎస్ జగన్ వెంట నడవాల్సిన అనివార్య పరిస్థితిని కూటమి ప్రభుత్వమే కల్పించిందన్న వాదన రాజకీయ వర్గాల్లో ఉంది.
ఏపీలో వైసీపీ రోజురోజుకు బలహీనపడుతున్న తరుణంలో ఆ పార్టీ క్యాడర్ తీవ్ర నిరుత్సాహంలో మునిగిపోయింది. ఇంకోవైపు పార్టీకి ఎవరూ ఎప్పుడు గుడ్ బై చెబుతారో ఎవరూ ఊహించలేని పరిస్థితి. జగన్కు వీర విధేయులు అని ముద్రపడ్డ నాయకులు సైతం మాకొద్దు జగన్ అంటూ కండువా మార్చేస్తున్నారు. ఇంకోవైపు కూటమి సర్కార్ దూకుడుతో క్షేత్రస్థాయిలో వైసీపీకి ఉన్న బలాన్ని కబళిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీ ఓటు బ్యాంకుకు డిప్యూటీ సీఎం పవన్ భారీగా గండి కొడుతున్నారు. గ్రామీణ అభివృద్ధి ద్వారా వైసీపీకి గ్రామాల్లో కూడా జెండా మోసేవారే లేకుండా చేయాలన్న వ్యూహం కనిపిస్తోంది. ఈ తరుణంలో జనంలోకి వస్తానంటున్న జగన్ మళ్లీ పార్టీని బలోపేతం చేసుకునే దిశగా వ్యూహాలు రచిస్తున్నారు. జగన్ జిల్లాలు తిరగాలి అన్నా, ఆయన యాత్రలు విజయవంతం అవ్వాలి అంటే స్థానికంగా క్యాడర్ నడిపించే లీడర్ ఉండాలి. అయితే ఇప్పుడు వార్డు స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ సంస్థాగత పదవులను కట్టబెడితే క్యాడర్తో కలిసి లీడర్లు జగన్ యాత్రలను జయప్రదం చేసే అవకాశం ఉంటుంది. అందుకే శరవేగంగా పార్టీలో నియామకాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఐదేళ్ల పాటు అధికార మైకం కమ్మేసింది. ప్రజలు అధికారాన్ని అప్పగిస్తే అదే ప్రజలను కలిసేందుకు కూడా ఇష్టపడలేదు. కనీసం వారిని చూసేందుకు కూడా ఆసక్తి చూపలేదు. పరదాల మాటున ప్రయాణం, ప్రజల జీవితాలను స్వయంగా తెలుసుకోవాలన్న కనీస ఆలోచన లేని నియంత విధానం. ఇంకేముంది, ప్రజలు తన ఆయుధంతో అధికార మైకాన్ని తొలగించాక వైసీపీ అధినేత జగన్కు తత్వం బోధపడుతున్నట్లు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను కాదు, కనీసం నేతలను కూడా కలిసేందుకు జగన్ ఆసక్తి చూపలేదు. దాంతో జగన్ వైఖరిపై విరక్తి చెందిన పలువురు సీనియర్ నేతలు ఆత్మగౌరవాన్ని చంపుకోలేక పార్టీని వీడారు. గతంలో వైసీపీకి కట్టర్ సేవకులుగా ఉన్న ద్వితీయ శ్రేణి నాయకత్వం కూడా గుడ్ బై చెప్పింది. అంతా నేనే, సర్వం నేనే అనుకున్న జగన్కు ప్రజాస్వామ్యంలో నియంతలా వ్యవహరిస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో ప్రజలంతా మూకుమ్మడిగా రుచి చూపించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జనంలోకి వస్తానని చెబుతున్న జగన్ అదే ఎన్నికలకు ఒక ఏడాది ముందైనా చేసి ఉంటే బాగుండేదని వైసీపీ శ్రేణులే అభిప్రాయపడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఇంటి గుమ్మం ముందుకు కూడా ఎవ్వరిని రానివ్వలేదు. ఇప్పుడు అధికారం కోల్పోయాక ప్రజలకు నేనున్నా, అందుబాటులో ఉంటా అంటే ఎవరు నమ్ముతారు? ఒక్క అవకాశమని నమ్మిన ప్రజలు జగన్కు అధికారాన్ని కట్టబెడితే ప్రజలకు చుక్కలు చూపించారు. ఆ నమ్మకాన్ని కోల్పోయారని సార్వత్రిక ఎన్నికల ఫలితాలే రుజువు చేశాయి. ఇప్పుడు ప్రజల నమ్మకాన్ని జగన్ మళ్లీ పొందటం సవాలే. ఆయన జనంలోకి వస్తానంటున్నా జనం సంగతి అలా ఉంచితే సొంత పార్టీ కార్యకర్తలే ఉత్సాహం చూపించడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం వైసీపీలో జరుగుతున్న మార్పులు చూస్తే చేతులు కాలేక ఆకులు పట్టుకున్నారా అన్నట్టు కామెంట్స్ వినిపిస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారం పోయాక ఇంకోలా కొంతమంది రాజకీయ నాయకులకు ఇదొక పరిపాటి అన్నట్లుగా మారిపోయింది. ఆ కోవలో వైసీపీ అధినేత జగన్ ముందు వరుసలో ఉంటారంటూ రాజకీయ వర్గాల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. చేతులు కాలేక అన్న చందాన జగన్ పరిస్థితి తయారైందా అంటే అవునని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పరదాలు కట్టుకుని తిరిగారు. ప్రజలకు ముఖం చూపించలేదు. వారి సమస్యలు పట్టించుకున్న పాపాన పోలేదన్న అపవాదు మూటగట్టుకున్నారు. అభివృద్ధి సంగతి మర్చిపోయారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక లక్షల మంది వలసలు వెళ్లిపోయిన దుస్థితి. దీంతో ఎన్నికల నాటికి ప్రజాగ్రహం పెరిగిపోయి 11 సీట్లతో పాతాళానికి పడిపోయింది వైసీపీ. ఇంకోవైపు కూటమి అధికారంలోకి వచ్చాక రోజురోజుకు బలం పెంచుకుంటూ క్షేత్రస్థాయిలో వైసీపీకి వచ్చిన ఓట్లను కూడా అలాగే లాగేసుకోవాలని అనేక వ్యూహాలతో ముందుకు వెళుతోంది. జగన్కు 11 సీట్లే వచ్చినా 40% ఓట్లు వచ్చిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ ఓటు బ్యాంకును సైతం కబలించి వేస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. చంద్రబాబు కంటే కూడా పవన్ కళ్యాణ్ దెబ్బ ఎక్కువగా తనపై పడడంతో జగన్ పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. తన పార్టీ మళ్లీ పుంజుకోవాలంటే జనంలోకి వెళ్లడం తప్ప మరో మార్గం లేదని జగన్ భావిస్తున్నట్టు సమాచారం. అందుకే విస్తృతంగా జిల్లాల్లో పర్యటించేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారట. జనంలోకి వెళ్లడానికి ముందే తన టూర్లు జయప్రదం కావాలి అంటే క్యాడర్, లీడర్ గట్టిగా ఉండేలా ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు సమాచారం.
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. జనం నమ్మి అధికారం కట్టబెట్టినప్పుడు వారి నమ్మకాన్ని వమ్ము చేయకూడదు. నేనే గొప్ప, నా తర్వాతే ఎవరైనా అనే భావనతో ఉంటూ ఏ ప్రజలైతే అధికారం ఇచ్చారో ఆ ప్రజలకే మొహం చాటేయడం వైసీపీ కొంప ముంచింది. మాకొద్దు జగన్ అంటూ ప్రజలు తిరస్కరించారు. అసలు జగన్ ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి? పార్టీ మళ్ళీ పుంజుకుంటుందని ఇంకా ఆయనకు నమ్మకం ఉందా? జగన్ది ఆశ అత్యాశ. ప్రస్తుతం ఏపీ రాజకీయం అంతా పవన్ చుట్టే తిరుగుతోంది. ఎందుకంటే పవన్ అంటే అధికారం కాదు, బాధ్యత నిరూపిస్తున్నారు పవన్. ఏ డిప్యూటీ సీఎం చేయలేని పనులను చేసి చూపిస్తున్నారు. స్వాతంత్రం వచ్చాక ఎవరూ చేయలేని అనేక అభివృద్ధి పనులను కేవలం రోజుల వ్యవధిలోనే చేసి చూపించారు పవన్ కళ్యాణ్. దీంతో ప్రజలను ఆయనపై అపారమైన నమ్మకం పెరుగుతోంది. కూటమికి గుండెకాయలా ఉన్న పవన్ను ఢీకొట్టలేక 11 సీట్లతో మట్టి కరిచారు జగన్. మరి సమీప భవిష్యత్తులో అయినా బలమైన కూటమిని తట్టుకుని నిలబడే ఛాన్స్ ఆయనకు ఏ మేరకుంది? జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా కష్టాల్లో ఉన్నారు. 2024 ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడం మాట అటుంచి ఏకంగా 151 నుండి 11 సీట్లకు పరిమితమైపోయింది వైసీపీ. ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదంటూ అటు అసెంబ్లీకి వెళ్లడం లేదు, పార్టీ ఎమ్మెల్యేలను పంపడం లేదు. ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ నుండి పురంధేశ్వరి గత జగన్ పాలనలో తప్పులను ఎండగడుతూ వస్తున్నారు. మరోవైపు చెల్లెలు షర్మిల ఉండనే ఉంది. ఛాన్స్ దొరికినా జగన్పై ప్రశ్నలతో విరుచుకుపడుతోంది ఆమె. వీటికి తాడేపల్లి నుండి వీడియోల ద్వారా సమాధానాలు ఇవ్వడమే గాని డైరెక్ట్గా ప్రజలతో మమైకమయ్యే పని ఇంతవరకు చేయలేదు జగన్. అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎక్కడికి వెళ్లినా పరదాల మాటునే పర్యటనలు చేసేవారన్న విమర్శ ఉండనే ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు గడిచిన తరుణంలో వారిచ్చిన సూపర్ 6 హామీల అమలు ఎప్పుడంటే జగన్ జనంలోకి వెళ్లబోతున్నారు. ప్రస్తుతం పార్టీలో ప్రజల్లో ఫేస్ వాల్యూ ఉన్న సరైన ట్రబుల్ షూటర్ లేరు. దానితో ఆ బాధ్యతను జగన్మోహన్ రెడ్డే తీసుకోబోతున్నారు. గతంలో ప్రజల్లోకి వెళ్లాకే జగన్కు అధికారం దక్కింది. తాను చేసిన మంచి పనులే తనను మళ్లీ అందలమెక్కిస్తాయని పదే పదే చెబుతున్న జగన్ వాటిని గుర్తు చేయడానికి జనంలోకి వెళ్లబోతున్నారు. అయితే జగన్ మంచి పనులు చేశామని జనానికి చెప్పబోతుంటే కూటమి తరపున పవన్ రంగంలోకి దిగి జగన్ హయాంలో అవకతవకలను ఎండగట్టబోతున్నారని తెలుస్తోంది. 2024 ఎన్నికల తర్వాత జగన్ కన్న కలలన్నీ కలలైపోయాయి. 30 సంవత్సరాల పాటు తానే ముఖ్యమంత్రిని అని 175కు 175 సీట్లు గెలుస్తానని ఆకాశలోకంలో విహరించిన జగన్ 2024 ఎన్నికల ఫలితాలతో ఒక్కసారిగా నేల మీదకు వచ్చారు. అయితే జగన్ కలలన్నీ కలలు కావడానికి పవన్ కళ్యాణ్ విసిరిన పంజానే కారణమని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. వైసీపీ హయాంలోని అవకతవకలను రాష్ట్ర వ్యాప్తంగా ఫోకస్ చేయడంలో పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యారు. అంతేకాదు తెలుగుదేశం, జనసేన, బీజేపీలను ఏకతాటి మీదకు తీసుకువచ్చి జగన్ కోటను బద్దలు కొట్టడంలో పవన్ సూపర్ సక్సెస్ అయ్యారు. ఓటమి తర్వాత నుంచి జగన్కు ఒకదాని తర్వాత ఒకటి ఊహించని షాక్లు తగులుతున్నాయి. ముఖ్యంగా జగన్కు కుడిభుజం లాంటి నాయకులు పార్టీని వదిలేసి వెళ్లిపోతున్నారు. ఇది ఇలాగే కంటిన్యూ అయితే త్వరలోనే ఆ పార్టీ పతనమవ్వడం ఖాయం. ఆ ఉపద్రవం నుంచి గట్టెక్కించుకునేందుకే జగన్ జనంలోకి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. నిజానికి వైసీపీ ఎన్నికలకు ముందు ఎంత బలంగా ఉందో అందరికీ తెలిసిన విషయమే. కానీ జగన్ మాత్రం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇచ్చేవారు కాదని అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అంతేకాదు సాక్షాత్తు మంత్రులకు సైతం జగన్ దర్శనమిచ్చేవారు కాదని చాలామంది నాయకులు ఆరోపించారు. నిజానికి రఘురామకృష్ణంరాజు లాంటి నేత జగన్ వ్యవహార తీరు నచ్చకనే బయటకు వచ్చి జగన్ మీదే పోరాటం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. 2024 ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత నుంచి ఒక్కొక్కరిగా పార్టీని వీడిపోతున్నారు. జగన్కు గుడ్ బై చెప్పేస్తున్నారు. దీంతో ఇప్పటికే మరింత బలహీనపడిపోతూ వస్తోంది వైసీపీ. జగన్ జనంలోకి వెళితే వలసలు ఆగుతాయా అన్నది కూడా డౌటే. ఎందుకంటే కూటమి బలంగా ఉన్నంతకాలం వైసీపీకి ఛాన్స్ ఉండదనే ఎక్కువ మంది భావిస్తున్నారు.
అందుకే జగన్ను వీడడమే బెటర్ అంటున్నారు. 2014లో 2024 కూటమి ప్రభంజనాలను గుర్తు చేస్తున్నారు. కూటమి పార్టీలో ఎక్కడ ఆఫర్ వచ్చినా వైసీపీకి గుడ్ బై చెప్పేయడానికి రెడీ అయిపోయారు. వైసీపీ అధినేతని ఎవరూ అర్థం చేసుకోవడం లేదా, ఆయనే ఎవరికీ అర్థం కావడం లేదా అన్నది అంతుపట్టడం లేదు. ముఖ్యంగా వైసీపీ శ్రేణులకు మాత్రం జగన్ అస్సలు అర్థం కావడం లేదట. అంతేకాదు వైఎస్ జగన్ కూడా ఎదుటివారిని అర్థం చేసుకునే విషయంలో ఏమైనా లోపాలున్నాయా అన్నది పార్టీ లోపల బయట చర్చ సాగుతోంది. వైసీపీ ఏపీలో ఓటమి పాలై 7 నెలలు కాలం గడిచిపోయింది. వైసీపీని వీడుతున్న వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. అయితే వైసీపీని వదిలి వెళుతున్నవారు అంతా వైఎస్ఆర్కి, వైసీపీకి హార్డ్ కోర్ ఫ్యాన్స్గా చలామణి అయిన వారే. బయటకు వెళ్లిన వారు అంతా జగన్ని దుమ్మెత్తి పోస్తున్నారు. ఆయన మీద నానా రకాలైన ఆరోపణలు చేస్తున్నారు. అందుకే జగన్ ఆలోచన విధానంలో మార్పు కనిపిస్తోందని అంటున్నారు. పవన్ దెబ్బకు జగన్ మళ్లీ ఇప్పట్లో కోలుకోవడం కష్టమే అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఒకవైపు పరిపాలనపై దృష్టి పెడుతూనే ఇంకోవైపు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో పర్యటిస్తూ తన గ్రాఫ్ పెంచుకుంటున్నారు పవన్. ఆయన చేస్తున్న మంచి పనులే గ్రాఫ్ పెరిగేందుకు కారణమంటున్నారు జన సైనికులు. కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా జనసేన ఉండడం, తనకు అన్ని విషయాల్లోనూ టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తుండటంతో పవన్ దానిని బాగానే ఉపయోగించుకుంటున్నారు. ఇక జిల్లాల పర్యటనల ద్వారా ప్రజలకు దగ్గరవుతూ వారి సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ పర్యటనల ద్వారా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా మరింత బలోపేతమవుతుందని, జనసేన గ్రాఫ్ మరింత పెరుగుతుందని ఆ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంతేకాదు కూటమికి పవన్ ఒక వరమని అంటున్నారు. అటువంటిది కూటమిని ఎదిరించి సమీప భవిష్యత్తులో జగన్ మళ్లీ పుంజుకోవడం అసాధ్యమని సర్వత్రా కామెంట్స్ వినిపిస్తున్నాయి. అందుకే జగన్ మార్పు దిశగా అడుగులు వేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పవన్ చంద్రబాబు ఊపు చూస్తుంటే కూటమి బంధం మరింత దృఢంగా తయారవుతుంది తప్ప ఇప్పట్లో విడివిడిగా పోటీ చేసే పరిస్థితి కనిపించడం లేదని అనేక సందర్భాల్లో పవన్ చంద్రబాబు చేసిన కామెంట్లను బట్టి అర్థమవుతోందని రాజకీయ వర్గాల మాట వినిపిస్తున్న మాట. జనసేన టీడీపీ కలిసి ఉంటే మళ్లీ జగన్ బలపడడం అసాధ్యం. ఈ తరుణంలో జగన్ తప్పులు సరిదిద్దుకుని బలపడేందుకు కొత్త వ్యూహాలతో అడుగులు వేస్తున్నారు. మరి వైసీపీ ఫ్యూచర్ ఏంటో, జగన్ వ్యూహాలు ఆ పార్టీని ఏం మలుపులు తిప్పుతాయో అన్నది కాలమే తేల్చాలి. ఇక ఇది ఇవాల్టి బర్నింగ్ ఇష్యూ. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.